హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినప్పప్పుతోని పునుకులు వేసుకుంటున్నానండి. శనివారం కదా, టిఫిన్ చేసుకుంటున్నాను. ఈ మినప్పప్పుని, ఒక కప్పు మినప్పప్పుని గంట పాటు నానబెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకొని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగిన చూడండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు సాల్ట్ వేసుకొని ఇలా కలిపించుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని కలర్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. సరిపడా ఆయిల్ బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు మనం చిన్న చిన్నగా ఇలా వేసేసుకుందాం. నూనె బాగా మరిగిపోయిందండి. మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుందాం. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. చూడండి ఇలా చిన్న చిన్నగా పునుకుల్ని వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి పునుకులు ఈ రంగులోకి వచ్చాయండి, అంటే చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ పునుకుల్ని తీసేసుకుందామండి. అలాగే మిగతా పిండిని కూడా పునుకులుగా వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పునుకులు వేయించడం రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి పల్లీ చట్నీ చేసేసుకుందాం. ఎలా చేసుకుందామో చూసేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, చట్నీ తయారు చేసుకుంటున్నానండి. పల్లీ చట్నీ అలాగే పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకుంటున్నాను. వేసుకొని వేయించుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే మనం చూడండి, ఇవి 7 పచ్చిమిరకాయ ముక్కలండి వేసుకోండి. అలాగే ఇందులో ఒక 6 ఎల్లుల్లిపాయ గుడ్లు, ఇలా చిన్న చింతపండు, అలాగే చిన్న అల్లం ముక్కలు వేసుకోండి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారించుకుందామండి. చల్లారించుకొని మిక్సీ పట్టిస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చట్నీలోకి పోపు పెట్టేసుకుంటున్నానండి. చూడండి, పచ్చిమిరకాయలు, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇలా వేసుకుందాం. అలాగే 2 ఎండుమిర్చి ఇలా వేసుకుందామండి. వేసుకొని వేయించేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పోపు ఈ విధంగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఆఖరణ ఇలా 2 రెమ్మలు కరివేపాకు చూడండి, పోపు అయిపోయిందండి. ఇప్పుడు చట్నీలో ఈ పోపుని వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పోపు అయిపోయిందండి. ఇప్పుడు ఈ పోపులోని మనం మిక్సీ పట్టుకుంది చట్నీని ఇందులో వేసేసుకున్నానండి. కలిపిస్తున్నాం. ఇప్పుడు అంతేనండి, ఎంతో రుచిగా ఉండే, ఎలా చేసుకున్నా కూడా, ఎన్ని విధాలుగా చేసుకున్నా కూడా పల్లీ చట్నీ చేసుకోవచ్చండి. ఎలా చేసినా చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పునుకుల్ని ఈ చట్నీలో ముంచుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.